పెట్టుకుని వచ్చినాం మాకన్నా ముందే తీసుకెళ్ళి ఇక్కడ ఉండొచ్చుగా నువ్వు చూడొచ్చునా మేము వస్తేనే నా కొడుకు కూడా ఇన్నే ఉండే అలా ఉండొచ్చునా ఎందుకు ఇట్లా చేసిర్రు గుండ్రం చేసి కొట్టే ఊరి మా చంపే ఊరు వేసిర్రు. ఏ ఊరు తల్లి? తండ అదనగాని తండ బండానే మంచాల మండలం. ఎన్ని రోజులుగా ఇక్కడ చేస్తున్నాడు? 2 సంవత్సరాలు. అంటే ఏమన్నా చెప్పాడా మీకు ఇంతకు ముందు? ఏం చెప్పాలి, ఏం ప్రాబ్లం లేదు. నా కొడుకు తాగాడు చెయ్యాడు అందరితోటి మంచోడు నా సాయి కుమార్ మంచివాడు. సావా కొట్టి ఉర్రేసిర్రు. అంటే ఇక్కడ ఎవరితో టార్చర్ ఉంది అట్లా ఏమన్నా చెప్పిండు నా బిడ్డతో చెప్పిండు. వారం రోజులే అంట, వారం రోజులు టీచర్ టార్చర్ పెడుతున్నట్ట. చంపిర్రు, అల్లే చంపిర్రు, టార్చర్ పెట్టే చంపిర్రు. ఎవరి మీద ఉందమ్మా? ఇండ్లనే సిఐ సార్ పెట్టావు. సిఐ సార్ మీద ఉంది. సిఐ సార్ ఉనకుతుండు. సిఐ సార్ మీదనే ఉంది మాకు. సిఐ సార్ చేసిండు మొత్తం కొట్టి రక్తం వెళ్ళేట్టు కొట్టి ఆయన ప్యాన్ పెట్టి ఆయన ఉరి పెట్టుకుండు. ఆయన పెట్టిండు ఉరి. రక్తం ఉంది లోపల రూమ్ లో ఉంది. రక్తం కింద ఉంది. చెప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సావా కొట్టే ఉరి పెట్టిండు, ఆయననే పెట్టిండు. మేము వస్తూనే ఉన్నాం. నాక 3 బిడ్డలు, 2 కొడుకులు. పాల పని చేసి బతికితున్నా, చదివించిన బాధపడి కష్టం చేసి ఏం ఫలితం చేసి నన్ను. నా కొడుకు చిన్న ఏజ్ కొడుకున్నాడు. నా బంగారు కొడుకు ఇంత తాగేదాన్ని మందు తాగాడు, ఏది తాగాడు. అందరితోటి మంచి సాయి కుమార్, మా సాయి కుమార్ మంచోడు. అమ్మా మీరేమవుతారు? అక్కనే అవుతాం. ఏంటి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పాడా ఇట్లా ఎవరితోటైనా టార్చర్ ఉందని కానీ ఇబ్బంది అవుతుందని కానీ ఏమన్నా చెప్పారా? చెప్పారు, ఇబ్బంది ఉందని చెప్పారండి. కొంచెం నైట్ టైంలో డ్యూటీ ఉంది కాబట్టి కొంచెం ప్రెషర్ ఉంటుందని చెప్పిండు. ఎవరి వల్ల ప్రెషర్ ఉందని చెప్పారు? ఎవరి వల్ల ఏం చెప్పలేదు, డ్యూటీ వల్ల ప్రెషర్ ఉంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు మీకు ఎన్ని గంటలకు తెల్లవారుజామున తెలిసింది? అంటే 2:30 గంటల ప్రాంతంలో కూడా ఈ ఘటన జరిగింది అని తెలుస్తుంది. మీకు ఎన్ని గంటలకు ఫోన్? 2:30 కాదండి, 12:30కి ఇట్లా అయ్యింది. వీళ్ళు మాకు 2:30కి ఇట్లా అయిందని మాకు చెప్పిర్రు. 2:30కి ఇట్లా అయిందని 3 గంటలకు ఫోన్ చేసిర్రు. సరే అని మేము వస్తూనే ఉన్నాము. ఇట్లా కమ్యూనిటీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పిర్రు. సరే ఇక కొంచెం ఏమైనా ప్రాణం ఉందేమో అందుకే తీసుకుపోయారేమో అని మేము ఆశతో వచ్చినాము. వచ్చేసరికి ఆయన చచ్చిపోయిందని చెప్పి మేము ఉస్మానియాకి తీసుకుపోతున్నామని చెప్పిర్రు. ఉస్మానియాకి ఏం తీసుకెళ్ళకండి, మేము వస్తున్నాం, ఆగండి 15 నిమిషాలు అని చెప్తే మేము రాకముందే తీసుకెళ్ళిర్రు. పేరెంట్స్ ఎవరు లేరు. వాళ్ళ అన్న ఉండు ఆయనతో పాటు. వాళ్ళ అన్నని కూడా తీసుకెళ్ళలే కనీసం. ప్లస్ ఆయన ఫోన్ కూడా మాకు ఇవ్వలేదు వాళ్ళు. అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు మీకు అసలు సమాచారం కూడా ఇవ్వలేదు, టార్చర్ కూడా ఉంది అని అంటున్నారు. కానీ ఓ పక్క పోలీసులు ఏమో బలవన్మరణం అంటున్నారు. మాకు డిమాండ్ అంటూ అది సెకండరీ. ఫస్ట్ ఆయన ఎట్లా సూసైడ్ చేసుకుంటూ, ఎందుకు సూసైడ్ చేసుకుంటూ, మాకు సీసీ ఫుటేజ్ కావాలి. అదేనండి మాకు కావాల్సింది. కావాలి. మొబైల్ మాకు ఇందాక ఇచ్చిర్రు, 6 o'clock ఇచ్చిర్రు. ఆయన ఫోన్లో అన్నీ డిలీట్ చేసి పెట్టేసిర్రు. ఆయన ఇట్లా చేసుకునే మనిషి అయితే కాదు. ఏ ప్రాబ్లం ఉన్నా మాకేమున్నా ఆయన మాకు ధైర్యం చెప్తాడు. నేను చాలా ఇలాంటివి మస్తు జరుగుతాయి కానీ నేను చూస్తూనే ఉంటా. పిఎస్లో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తారు, ఇట్లా ఫేస్ చేస్తారు. ఏదైనా ఉంటే ఎదుర్కోవాలి, పైసలు ఇవ్వాలంటే రేపు ఉండయి, మనం స్ట్రాంగ్ ఉండాలి అని చెప్తాడు. కానీ తను ఇలా చేసుకున్నాడంటే ఇది బలవన్మరణమే అనుకుంటున్నారా మీరు? బలవన్మరణమే అనుకుంటున్నాం. మేబీ దాడి చేసిరనే అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు డెడ్ బాడీకి చూపేలేదు, ఫోన్ ఇవ్వలేదు. పైన సూసైడ్ చేసుకున్న రూమ్లో చూస్తే సూసైడ్ చేసుకున్న పర్సన్కి బ్లడ్ ఎట్లా వచ్చింది? ఆమె కట్ చేసుకోలే, ఏం చేసుకోలే. ఊరేసుకున్న పర్సన్కి బ్లడ్ ఎట్లా వచ్చింది? అది కూడా సూసైడ్ చేసుకున్న ప్లేస్లో కాదు, బయట ఉంది. ఆ బ్లడ్ ఎట్లా వచ్చింది మాకు తెలియాలి. ఇప్పటి వరకు మీరు చూసారా? వెళ్ళి చూసారా? చూసాం. ఆ రూమ్ చూసాకే మాకు డౌట్ వస్తుంది. ఇంకా రూమ్ చూసారు అక్కడ, మరి సాయి కుమార్ ని చూసారా? లేదు, మాకన్నా ముందే తీసుకెళ్ళారని చెప్పా కదా. అంటే ఒంటి మీద ఎక్కడైనా గాయాలు? ఇంకా పర్సన్ అయితే చూడలేదు, చూపే. ఇక్కడ చూస్తున్నాము, ఎందుకంటే వీళ్ళు రాకముందే తీసుకెళ్లిపోయారు. మరి ఇక్కడ పార్థివ దేహాన్ని కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళకి సమాచారం కూడా 12:30కి జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళకి 2:30 గంటల ప్రాంతంలో సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. అలాంటిది ఇక్కడ
ఇక్కడ గిరిజన బిడ్డన అలుసుగా తీసుకొని కూడా సిఐ టార్చర్ చేశాడు అనే నేపథ్యంలో కూడా ఇంతకుముందు కూడా ఇంట్లో చెప్పాడు మా అబ్బాయి అని చెప్పేసి మరి ఇక్కడ సాయి కుమార్ తల్లి అయితే చెప్తూ ఉన్న మాటలు చూస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ అందరు కూడా వచ్చారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందనే కోణంలో మీరు ఆలోచిస్తున్నా అంటే మీకున్న అనుమానాలు? ఈ మధ్యకాలంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఇదే రకంగా సూసైడ్ చేసుకున్నారు ఒక కానిస్టేబుల్. ఈరోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మరి ఈ రకంగా ఈ కానిస్టేబుల్ మళ్ళీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి పోలీసులకి రక్షణ భటులుగా ఉన్నటువంటి వాళ్ళకే రక్షణ లేదు. ఈ వ్యవస్థకి ఏం రక్షణ కల్పిస్తారు అనేటువంటిది ఈ సందర్భంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పోలీస్ స్టేషన్లో పోలీసు కానిస్టేబుల్ మీద ఒత్తిడి అనేటువంటిది చాలా తీవ్రంగా కొనసాగుతుంది అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గతంలో ఉన్నటువంటి కమిషనర్ కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్లు కానీ డీజీపీలు కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఎందుకు నివారించలేకపోతా ఉన్నారు? అసలు ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఒక హోంమంత్రి లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా సంబంధించినటువంటిది బాధ్యతలు స్వీకరించి ఇలాంటి ఘటనలు నెలలకి ఒక సంబంధించినటువంటి ఘటన జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది నివారణ చర్యలు చేపట్టాలా వద్దా? మరి ఈ రకంగా ఎంతమందిని సంబంధించినటువంటిది ఈ ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. డ్యూటీలో ఇంత పెద్ద పోలీస్ స్టేషను ఒక సంబంధించినటువంటి సిఐ ఉన్నాడు, ఎస్ఐలు ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, దాదాపు 10ల సంఖ్యలో సంబంధించిన సిబ్బంది ఉంది. ఒక్కడే పోయి సంబంధించినటువంటిది ఆత్మహత్య చేసుకుందని చెప్పనంటే ఎవరు నమ్మాలి? మరి ఇంతమంది సంబంధించిన సిబ్బంది లేరా? ఇంత పెద్ద పోలీస్ స్టేషను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అంటే నెంబర్ 1 పోలీస్ స్టేషన్ ఇది చాలా పెద్ద క్రైమ్లు జరిగినటువంటి పోలీస్ స్టేషన్ ఇది. మరి ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఒక్కరు కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన ఆత్మహత్య చేసుకున్న దాకా చూడలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పనంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. వెంటనే డీజీపీ గారు స్పందించాలి, హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పందించాలి, జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించినటువంటి నివారించడానికి చర్యలు చేపట్టాలి. ప్రత్యేకంగా కానిస్టేబుల్ల మీద, హోంగార్డుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఈ ఒత్తిడి సంబంధించినటువంటిది అవుతుందో తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. చనిపోయిన కుటుంబాలకు కూడా సొసైటీ నోట్లు పెట్టి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు. దానికి సంబంధించినటువంటిది వంకరంగా అంటే పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పక్కదారి పట్టించేటువంటి అధికారులని నిస్సిగ్గుగా సంబంధించినటువంటిది వాళ్ళు లేకుండా ఇక్కడి నుంచి వాళ్ళని సంబంధించినటువంటిది ఇక్కడి నుంచి బహిష్కరించాలి, లేదంటే సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద సంబంధించినటువంటి లేకుండా చేసి విచారణ కమిటీ వేయాలి. ఇలాంటి వాటి మీద విచారణ కమిటీ చేపట్టి అసలు ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనేటువంటిది విచారణ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. అది ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళని సొసైటీ నోట్లు పెట్టేసి వాళ్ళ కుటుంబాలని రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. ఒక ప్రత్యామ్నాయ సంబంధించి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి కుటుంబాలు రోడ్ల మీద పడి ఇలా చేతికొచ్చినటువంటి బిడ్డలు సంబంధించినటువంటిది చనిపోతే ఎవరు రక్షించాలి? ఎవరు